మెల్లిగా మెల్లిగా మెల్లి ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అక్టోబర్ 4వ తేదీ 2024వ సంవత్సరం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడ ఆటోనగర్ గేట్ సమీపంలోని మిషియా ఫెలోషిప్ చర్చి ఆవరణలో మొన్న ఉచిత వైద్య శిబిరం పెట్టారు. కళ్ళజోడు కావాలన్న వాళ్ళు 400 కంటే ఇస్తానన్నారు. ఇవాళ వచ్చామండి, టైం 4. సరే, ఈ సందర్భంలో ఖాళీగా ఉన్నప్పుడు వీడియో చూశాను. వీడియో చూస్తే టీవీ 9లో ఒక ఆయన హిందువుడే బొట్టు పెట్టుకున్నాడు, హిందూ సహోదరుడు. ఈ మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు సనాతన ధర్మం గురించి మాట్లాడాడు. వాళ్ళని తొక్కేస్తున్నారంట మీరు మతాల వాళ్ళు. అది తప్పండి. ఆయన నోరు ఇటు తిరిగితే నేను బ్యాప్టిజం పొందే నేను క్రిస్టియను, నా భార్య క్రిస్టియన్ అంటాడు. ఇంకొక వైపు ఏమో ఒక దశలో విజయవాడలో కృష్ణానదిలో బ్యాప్టిజం పొందే వాళ్ళ మీద ఆయన యాంటీగా కామెంట్ చేశాడు. అసలు అదేంటి మణిపూర్లో రైతుల మీద జరిగిన అరాచకాలు ఆయనకు తెలియదు. సరే, అది మన స్టేట్ కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కర్నూలులో ఒక ఆయన కరపత్రాలు క్రైస్తవ కరపత్రాలు పంచుకుంటే అతన్ని చెట్టుబాజారు జనాలు. అది ఆయనకి తెలియదా? అదేవిధంగా చర్చిల మీద దండయాత్రలు సేవకుల్ని ఊచిపోకపోయడం, ఇవన్నీ ఆయనకి తెలియదా? ఇది ఎలాగంటే యాంటీగా ఆపోజిట్ మాట్లాడుతున్నాడు ఆయన. సనాతన ధర్మం ఏంటంటే క్రైస్తవులు మేమే చాలా బాధలు పడుతున్నాం. ఈరోజు అంటే 24 క్షమించారు అక్టోబర్ 4వ తారీఖు వీడియోలు చూసా. టీవీ 9 వాళ్ళతో ఒక ఆయన హిందూ సోదరుడు కలిసి గుర్తుపెట్టుకున్నాడు. ఆయన అన్నాడు, ఒక భార్యకి కళ్ళు తీసి ఆమెను తరిమేయడం ఆయనకి చెట్టు, మరి ఒక ఆమె పెళ్లి చేసుకొని విడాకులు కూడా అది సనాతన ధర్మమా అని బాగా అడిగారు. కాబట్టి డిప్యూటీ సీఎం గారు, మేము ఉండేది ఆంధ్రదేశమా హిందూ దేశమా? క్రైస్తవుల మీదే ఎక్కువ దాడులు జరుగుతుంది. మీరు చొరవ తీసుకొని అందరికీ న్యాయం చేయాలి. చూడండి, మొన్న వరదలకి లోతట్టు ప్రాంతాలు ఆ ముంపు బాధితులను మీరు పరామర్శించలేదు. అది సనాతన ధర్మమా? క్రైస్తవము మా మీద చాలా వివక్ష చూపుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, రాధా మనోహర్ దాస్ అనేవాడు, భాస్కర్ రాజు అనేవాడు, తర్వాత లలిత్ కుమార్ అనేవాడు, కరుణాకర్ సుగుణ, ఇలా కొంతమంది ఏం చేస్తున్నారంటే మాకు యాంటీగా బైబిల్ని తిడుతున్నారు, యేసు ప్రభుకి వల్గర్గా మాట్లాడుతున్నారు, క్రైస్తవుల్ని నీచంగా మాట్లాడుతున్నారు. ఇది అరికట్టండి. మీరేమో ఏదో నేను ప్రత్యేకంగా ఒక బొట్టు పెట్టుకుని కషాయం పట్ల ఇస్తున్నాను కాబట్టి సనాతన ధర్మం అంటే ఇదే, నన్ను ఫాలో అవ్వండి అన్నట్టు ఉంది. మీరు దయచేసి కులాల మతాలు మీకు అక్కర్లేదండి. అన్ని రకాల వాళ్ళు ఓట్లు వేశారు, మీరు గెలిచారు. కాబట్టి క్రైస్తవులు ముస్లింలు అనే వివక్ష లేకుండా అందరికీ మీరు అబ్జర్వ్ చేసి న్యాయం చేయండి. క్రైస్తవులు చాలా అణిచివేయబడుతున్నారు ఆంధ్రదేశంలో. పాస్టర్ల మీద దౌర్జన్యాలు, దండయాత్రలు చేశారు, తర్వాత బైబిళ్ళు తగలబెట్టారు, ఇలాంటి వర్క్ చేస్తున్నారు. మరొకసారి మీ దృష్టికి తేటానికి మాట్లాడుతున్నాను. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు అక్టోబర్ 4వ తేదీ 2024 సంవత్సరం శుక్రవారం సాయంత్రం 4 గంటలకి విజయవాడ ఆటోనగర్ గేట్ సమీపంలోని మిషియా ఫెలోషిప్ చర్చి ఆవరణలో కళ్ళద్దాల కోసం వచ్చాను. ఈ 2 ముక్కలు చెప్పడానికి ఇది ఆంధ్రప్రదేశ్ హిందూ ప్రదేశ దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యు.